బ్యూటిఫుల్ పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈస్ మీ శివాని. సో ఇవాళ వ్లాగ్ వచ్చేసి సర్ప్రైజ్ విజిట్ టు ఇండియా అనమాట. నేను ఇండియా వెళ్తున్నా ఫైనల్లీ ఆఫ్టర్ 7 months. సో మార్నింగ్ 2 o'clockకి నాకు తెలియదు ఎట్లా వెళ్తానో. ఇంకా ఏంటంటే మా వాళ్ళకి ఎవరికి తెలియదు అనమాట నేను ఇండియా వస్తున్నట్టు. ఓన్లీ మా చెల్లెకి ఇంకా కొంతమంది ఫ్రెండ్స్కి తెలుసు అంతే, ఇంకొకరికి చెప్పలేదు. యాక్చువల్గా స్టార్టింగ్లో ఫ్లైట్ బుక్ చేసుకుంటే కానీ క్యాన్సిల్ చేసుకున్నా, ఇక్కడ కొంచెం ప్రాబ్లం అవుతుందేమో అని చెప్పేసి. కానీ మళ్ళీ అదే ఫ్లైట్ బుక్ చేసుకున్నాను అనమాట. సో ఎస్, ఇంకా పర్మిషన్ అన్నీ తీసేసుకున్నా. డీన్ దగ్గర నుంచి ప్రొఫెసర్స్తో మాట్లాడి అంత సెట్ అయిపోయింది. సో యా, ఇంకా 1 hourలో మనం ఆర్లాండో ఎయిర్పోర్ట్కి వెళ్ళిపోవాలి. ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్. ఓకే గైస్, లెట్స్ గో. ఆ ఫ్లైట్లో ఏం తింటుంటుందో ఏందో అని చెప్పేసి మ్యాగీ చేసుకుంటున్నాం. తినేసి వెళ్ళిపోదాం ఇంకా. Say what you wanna say to me now. I wanna wake up with you in the morning. Show me there's nothing fake to me now. I wanna wake up with you in the morning. Say what you wanna say to me now. I wanna wake up with you in the morning. Finally నా security check అయిపోయింది. I wanna wake up with you. ఇంత పెద్ద లైన్ తెలుసా దేవుడా. మనది gate 44. సో యా, దిస్ వే. Next stop, gate 30. Please stand clear of doors and ఏం తీసుకోవాలో కూడా అర్థమవుతలే నాకు. సోదిలాగా మళ్ళీ అదే బర్గర్ ముక్కనా. లెట్స్ టేక్ నగ్గెట్స్. అంతకన్నా ఎక్కువ వల్ల కాదు. నాకు ఇంకా ఫ్లైట్కి 1.5 hour ఉందన్నమాట. సారీ, 2 hours ఉంది. సో ఫుల్ ఆకలి అవుతుంది. నగ్గెట్స్ తీసుకున్నా. యాక్చువల్లీ ఇక్కడ వెండీస్ ఒకటే కనిపించింది నాకు. దీంట్లో నగ్గెట్స్ అయితే చాలా బాగుంటాయి. ఇంకా అందుకని చెప్పి ముందు టేబుల్ దగ్గర ఒక ఆంటీ చూసి నవ్వుతుంది. ఏంది పిచ్చి మొక్కంది, ఒక దానంతలో అదే మాట్లాడుకుంటుంది ఏంటి అని చెప్పి. ఇట్లాంటి సిచ్యువేషన్ అప్పుడే అబ్బా అనిపిస్తుంది. Just be sure that they've been completely honest. Did have something you need to place in the overhead bin. As you make your way towards the bag, please place it in the first overhead bin. ఇది నా ఫస్ట్ ఫ్లైట్ అనమాట. ఆర్లాండో టు న్యూయార్క్. 7:59 దాకా ఫ్లైట్ ఉంది. 2 hours 49 minutes ఫ్లైట్. లెట్స్ సీ. I was one of the last 3 roller. న్యూయార్క్ నుంచి దుబాయ్కి లాంగెస్ట్ ఫ్లైట్ అనమాట. 13 hours. లే ఓవర్ ఎక్కువసేపు లేకపోతే చిరాకు వస్తుంది, ఉరకాలి. ఒక ఫ్లైట్ అయిపోగానే ఇంకో ఫ్లైట్. సోదిలాగా. అసలు ఈ ఎయిర్పోర్ట్లో అయితే 7 పడతాడో రెస్టారెంట్స్ ఉన్నాయి. అది కూడా నార్మల్ రెస్టారెంట్స్ కూడా కాదు. చూడండి టేబుల్స్, కామెడీగా. సో 13 hours ఫ్లైట్. ఏందో ఏమో, ఆ సీట్ కార్నర్కి ఉంటే ఎంత బాగుంటుంది. మధ్యలో ఉంటే నాకు వస్తుంది. ఇప్పుడు నాకు సెకండ్ సీట్ కార్నర్కున్నా బాగుంటుంది. ఇట్స్ ఓకే. నేను ఎంత పిచ్చిదాన్ని అంటే ఛార్జర్ మర్చిపోయినా. బట్ థ్యాంక్ గాడ్ పవర్ బ్యాంక్ తెచ్చుకున్నా. లేకపోతే ఇంకా నా పని బిస్కెటే. సరే,
బ్రాండ్స్ ఎయిర్పోర్ట్కి ఎంటర్ అయినానో లేదో అన్ని బ్రాండ్స్. సి నగేట్స్ కోసం ఇంత సేపు వచ్చారు. ఫైనల్లీ లాస్ట్ ఫ్లైట్. అండ్ డన్ ఫర్ టుడే. లాస్ట్ ఫ్లైట్. ఎందుకో చాలా అలసిపోయారు ఈసారి. Trailer for sailoring. Trailer for sailoring. Ain't got no cigarettes, but trailer for sailoring. Yeah, yeah. Don't pay. Trailer for sailoring. ఫైనల్లీ అమ్మ ఫైనల్లీ బ్యాగ్స్ నాకు తొందరగా దొరికేసినాయి వెళ్ళంగానే. యూఎస్ఏలో దొరికే ప్రతి చాక్లెట్స్, ప్రతి మేకప్ బ్రాండ్ అన్నీ ఉన్నాయి. బయట గెట్ 1 free అంటే చాక్లెట్స్. కామెడీ. వావ్. అమ్మో అసలు ఈసారి ఫ్లైట్ ఎక్స్పీరియన్స్ అయితే వర్స్ట్. ఫుడ్ వల్లనో దేని వల్లనో తెలియదు కానీ ఘోరంగా హెడ్ఏక్ వస్తుంది. అందుకే టీ తాగినా కానీ టీ ఫుల్ టీగా ఉంది, ఇంకా హెడ్ఏక్ ఎక్కువైంది. డిజాస్టర్. అందుకే కొంచెం ఇది సగమే తిన్నా. ఎందుకు కాకపోతే మా చెల్లెని నమ్ముకుంటే ఇంతే అవుతుంది. చెప్తున్నా కదా, మా చెల్లెతో పెట్టుకుంటే అమ్ముకున్నట్టే. నేను 2కి వచ్చిన, 2:30కి వచ్చిన, ఇప్పుడు టైం 5 అవుతుంది, అది ఇంకా రాలేదు. మురుగాజీ 1 hour అవుతుంది నేను నిలోఫర్కి వచ్చి. అందరు వెళ్ళిపోయినారు, నేను ఒక్కదాన్నే ఉంది. ఇంకా ఏం కాలేదు, అప్పుడప్పుడు ఇలా జరుగుతుంటాయి. కానీ దిస్ వాజ్ మై వర్స్ట్ ఫ్లైట్ ఎక్స్పీరియన్స్. నాకు అస్సలు నచ్చలేదు. ఎందుకంటే ఫుడ్ వల్లనో దేని వల్లనో కానీ, ఆ స్మెల్ వల్లనో కానీ హెడ్ఏక్ అయితే మామూలుగా రాలే. మెయిన్గా ఆ 13 hours ఫ్లైట్ ఏదైతే, ఎప్పుడు ఏ ఫ్లైట్ పేరు మర్చిపోయా, సారీ, న్యూయార్క్ నుంచి అబుదాబి. ఓ మై గాడ్, ఐ వాజ్ లైక్ ఎవ్రీ సెకండ్ నేను నోట్ చేసుకున్నా ఎప్పుడు 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 అని. అది కాకుండా నా పక్క సీట్లో ఉన్నాయి ఆమె జస్ట్ ఆ మ్యాప్స్ చూస్తుంది. ఇంకా మ్యాప్ చూసేసరికి ఎవ్రీ సెకండ్ అర్థమవుతుంది నాకు, ఇంకా ఇంతసేపు ఉంది ఇంతసేపు ఉంది అని చెప్పి రిమైండ్ చేస్తుంది అనమాట. దేవుడా, అప్పటికే సరిపోయింది నాకైతే. దట్ 13 hours వాజ్ డిజాస్టర్. ఇన్ని హెడ్ఏక్స్ మధ్యలో మా చెల్లి ఇంకో హెడ్ఏక్. ఇట్స్ ఓకే, చాలా మేనేజ్ చేసింది. కానీ ఇంకా నా ఫ్రస్ట్రేషన్ మొత్తం దాని మీద ఇచ్చేసుకున్నా. ఇంకొకటి, వీడికి ఎయిర్పోర్ట్కి రాగానే దిగంగానే చెక్కింగ్ దగ్గర స్టార్టెడ్. నాకేమో అర్థం కాలేదు. బ్యాగ్ చెక్ చేసిండు, తీసుకెళ్ళిండు. తర్వాత మేడం మనీ, వాట్ లేవు నా దగ్గర అంటే పైనుంచి కింద వరకు చూస్తాడు. ఈ పిక్చర్ ఏమన్నా అనుకున్నా. సోది. ఎయిర్పోర్ట్లో అన్ని వర్స్ట్ ఎక్స్పీరియన్సెస్ నాకే ఎందుకు జరుగుతాయో తెలియదు నాకు, సోదిలాగా. ఇంకొంచెం లేట్గా రా, ఇంకొంచెం లేట్గా రా రోజు.
కనిపించట్లేదు. హాయ్ రోగి, గుడ్ ఈవినింగ్, గుడ్ మార్నింగ్. ఇప్పుడు మనం ఫస్ట్ తనుశ్రీ ఆకాంక్ష బండర్ దగ్గరికి వెళ్ళి అటు నుంచి అటు సౌమ్యకి సర్ప్రైజ్ ఇద్దాం. తనకు తెలుసు నేను వస్తున్నట్టు, కానీ సౌమ్యకి తెలియదు. సో వెళ్ళి సర్ప్రైజ్ సైక్ ఓ అట్లా ఓ సైక్ హాయ్ అక్క. దీన్ని కొట్టడం నేను చాలా మిస్ అవుతున్నా. బాయ్ గైస్, we are going to surprise Soumya Kedi. పద రత్నదీప్. తనుశ్రీ ఆకాంక్ష బండారు నాకు మోగు అంతేనా? నిన్ను కొట్టడానికి వచ్చా, నిన్ను కొట్టడానికి మాత్రమే వచ్చా. పోతుందా? ఖతం. అయ్యక్క స్టైల్గా పోనీటే లెక్క వచ్చింది. యోగాకి రా చెప్తాను పని. యోగాలో చూడండి ముందు పని ఇస్తాను. మనని చెప్పింది, నాకు ఎప్పుడో గెలిచేసాను మన చెప్పింది. చాలు రాని ఆయిల్ పెట్టుకుంటే ఎప్పుడు బ్యూటిఫుల్గానే ఉండగా వీడియోలో. ఓకే గైస్, హాయ్. క్లోజప్ లో రావద్దా అక్క నువ్వు? ఎక్కడ నాకు కనిపించట్లేదు వీళ్ళు, ఎక్కడున్నారో ఏంటో. అయ్యో ఎవరు ఉండొద్దు బయట. నేను ఎప్పుడు వెళ్ళాలి లోపలికి? హాయ్ చెప్పండి. హాయ్ తాత, హాయ్ చెప్పు. హాయ్ సత్య, హాయ్ చెప్పు. హాయ్.